ఫోర్త్ క్లాస్ ఈవీఎస్. ఎర్ర లైటు ఆగడం, ఆరెంజ్ లైటు సిద్ధంగా ఉండడం, పచ్చ లైటు ముందుకెళ్ళడం. దీన్ని సిగ్నలింగ్ సిస్టమ్ అంటారు. రోడ్డుపై చారలు గీసి ఉన్న చోట రోడ్డు దాటుతారు. దీన్ని జీబ్రా క్రాసింగ్ అంటారు. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు పిల్లల ఆట సమయం. 2011లో మన దేశ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచింది. జంతువులకు చెవులు బయటకు కనిపిస్తూ వాటి చర్మంపై వెంట్రుకలుంటాయో అలాంటి జంతువులు పిల్లల్ని కంటాయి. వీటిని శిశోత్పాదకాలు అంటారు. చెవులు బయటకు కనిపించకుండా చర్మంపై వెంట్రుకలు ఉండవో అలాంటి జంతువులు గుడ్లు పెడతాయి. వీటిని అండోత్పాదకాలు అంటారు. జంతువుల చర్మం చెప్పులు, డోలు వంటి వాయిద్యాల తయారీకి ఉపయోగిస్తారు. మన రాష్ట్రంలో నల్లమల్ల అడవులలో జింకలు ఎక్కువగా ఉన్నాయి. ఇది అందమైన కొమ్ములు, పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా, అందంగా, ఆకర్షణీయంగా, చురుకుగా ఉంటుంది. తెలంగాణ ప్రజల బోలాతనానికి గుర్తుగా దీన్ని రాష్ట్ర జంతువుగా గుర్తించారు. అడవులలో నివసించే ఏనుగులు గుంపులుగా ఉంటాయి. ఒక్కో గుంపులో 10 నుంచి 12 ఏనుగులు, వాటి పిల్లలు ఉంటాయి. వీటిలో ఎక్కువగా ఆడ ఏనుగులే ఉంటాయి. మగ ఏనుగులు చిన్నవిగా ఉన్నప్పుడు గుంపులో ఉండి 15 ఏళ్ల వయస్సు రాగానే గుంపు నుండి వేరుపడతాయి. పెద్ద వయసున్న ఆడ ఏనుగు వీటికి నాయకత్వం వహిస్తుంది. గిజిగాడు పక్షుల్లో మగ పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయి. ఆడపక్షి గుడ్లు పెట్టి పొదుగుతుంది. మన దేశ ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త డాక్టర్ సలీం అలీ అనేక పక్షులపై పరిశోధనలు చేసి రచనలు చేశాడు. అనేక అంతర్జాతీయ పురస్కారాలు ఈయనకొచ్చాయి. మన రాష్ట్ర పక్షి పాలపిట్ట. పాలపిట్టను మనం శుభసూచకంగా భావిస్తాం. అందుకే దీన్ని రాష్ట్ర పక్షిగా ప్రకటించారు. కందిరీగలలో ఆడ కందిరీగలు మాత్రమే గూడు కడతాయి. తేనెటీగ, కందిరీగ వంటి వాటి గూళ్ళను కదిలిస్తే మనపై దాడి చేస్తాయి. వాటికున్న కొండితో కుట్టి విషం లాంటి పదార్థాన్ని శరీరంలోకి పంపుతాయి. దీనివల్ల ఒక్కోసారి మరణించే అవకాశం ఉంది. రాణి చీమలు గుడ్లు పెడతాయి. కూలి చీమలు వాటిని రక్షించడం, వాటికి అవసరమైన ఆహారాన్ని అందించడం, గూడు కట్టడం, మరమ్మతులు చేయడం వంటి పనులు చేస్తాయి. చీమ తన బరువు కంటే 50 రెట్లు బరువైన పదార్థాన్ని మోయగలుగుతుంది. కీటకాలన్నింటికీ 6 కాళ్ళుంటాయి. ప్రపంచంలో అతిపెద్ద పుష్పం రఫ్లీషియా. ఇది 1 మీటర్ వ్యాసం, 7 నుంచి 10 కిలోల బరువుంటుంది. ఈ పువ్వు కుళ్ళిన మాంసం వంటి వాసన వస్తుంది. ఇది 2 కిలోమీటర్ల దూరం వరకు వస్తుంది. ఫ్యాసిఫ్లోరా, పొన్షిటియా, బ్యాటిల్ బ్రష్, బిల్బెర్జియా కూడా పువ్వులే. పార్థీనియం మొక్కను వయ్యారి భామ అంటారు. అమెరికా నుండి గోధుమలు దిగుమతి చేసుకుంటున్నప్పుడు వాటితో కలిసి మన దేశానికి వచ్చి చేరింది. ఈ కలుపు మొక్క పుప్పొడి వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, కంటి వ్యాధులు, చర్మ వ్యాధులు వస్తున్నాయి. మొక్కల ఉత్పత్తి కేంద్రాలను నర్సరీలు అంటారు. సాధారణంగా కాగితంపై పటం గీసినప్పుడు ఉత్తరం దిక్కు కాగితం పైభాగాన ఉండేలా చూడాలి. పెద్ద పెద్ద ప్రాంతాలను దిక్కులు, కొలతలతో కాగితంపై గీసిన దానిని పటం అంటారు. తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014న 29వ రాష్ట్రంగా ఏర్పడింది. ఆధార్ కార్డు జారీ చేసే సందర్భంలో వ్యక్తుల కళ్ళను ఐరిష్ కెమెరాలో ఫోటో తీస్తున్నారు. మనిషి కనుగుడ్డుపై ఉన్న వలయాకార భాగాన్ని ఐరిష్ అంటారు. ఐరిష్ కెమెరా ఐరిష్ భాగాన్ని ఫోటో తీసి చెదిరిపోకుండా పదిలంగా భద్రపరుస్తుంది. దీన్ని మిముజోయ్ కనుగొన్నారు. ఒకసారి ఫోటో దిగిన వారు మరొకసారి వస్తే ఇది వెంటనే గుర్తిస్తుంది. సమాచార హక్కు చట్టం 2005. ఇది అక్టోబర్ 12, 2005న అమల్లోకి వచ్చింది. సమాచారం కోసం దరఖాస్తును తెల్ల కాగితంపై కూడా రాసి ఇవ్వచ్చు.
నామమాత్రపు దరఖాస్తు రుసుం చెల్లించాలి. గ్రామ స్థాయిలో సమాచారం పొందుటకు రుసుం లేదు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు దరఖాస్తు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా సంబంధిత అధికారి సమాచారం అందించాలి. జీవించే హక్కు స్వేచ్ఛా హక్కుకి సంబంధించి అయితే 48 గంటల్లో సమాచారం ఇవ్వాలి. సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 6(1) ప్రకారం గ్రామ పంచాయతీకి వచ్చిన నిధుల సమాచారం 4(4) కింద తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో ప్రతి పేజీని సెక్షన్ 2(j)(2) ప్రకారం ధృవీకరించి ఇస్తారు. గదులు చల్లగా ఉండటానికి పైకప్పును ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ షీట్లతో సీలింగ్ చేస్తారు. వంటగదిలో, బాత్రూంలో సిరామిక్ టైల్స్ వాడుతున్నారు. ఇంటి కప్పుపై ప్లాస్టిక్ షీట్లు పరిచి మట్టితో మడులను చేసి మొక్కలను పెంచడాన్ని రూఫ్ గార్డెన్ అంటారు. బంకమట్టి, బూడిదను కలిపి పశువులతో తొక్కించి మెత్తగా అయిన తర్వాత మట్టి ముద్దలను ఇటుక ఆకారంలోని అచ్చులలో వేసి తీసి పచ్చి ఇటుకలను 2 రోజులు ఎండబెట్టి బట్టీలలో పేర్చి కట్టెలు, వరి పొట్టుతో కాల్చి వారం రోజులు చల్లార్చిన తర్వాత అమ్ముతారు. ఇటుక బట్టి 30 రోజుల వరకు కాలుతుంది. అపార్ట్మెంట్లలో ప్లైవుడ్తో చేసిన తలుపులు వాడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, నాగాలాండ్లలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. 1826 సంవత్సరంలో బ్రిటిష్ వారు ఇక్కడ ఇండ్లు కట్టడం ప్రారంభించారు. ఇక్కడ చెక్క ఇండ్లు ఎక్కువ కనిపిస్తాయి. వెదురు బొంగులను పేర్చి గోడవలె ఉపయోగిస్తారు. వీటికి ఆవు పేడను కలిపిన బంకమట్టి పూస్తారు. ఇండ్ల పైకప్పులు రేకులతో ఏటవాలుగా ఉంటాయి. కింది భాగంలో స్లిట్స్ నిర్మిస్తారు. వర్షపు నీరు వెళ్ళే మార్గాన్ని స్లిట్ అంటారు. కాశ్మీర్ బాగా చలి ప్రదేశం. ఇక్కడ ఉష్ణోగ్రతలు 0 డిగ్రీల కన్నా తక్కువగా ఉంటాయి. ఇక్కడ పర్వతాలపై ఇండ్లు ఉంటాయి. శ్రీనగర్లోని జీలం నదిపై డోంగా అనే పడవ ఇళ్లలో యాత్రికులు విహరిస్తారు. మన రాష్ట్రంలో తాండూరు ప్రాంతంలో రంగుబండలు లభిస్తాయి. ఈ ప్రాంతంలో పైకప్పు, ఫ్లోరింగ్ మొత్తం రాళ్లతోనే నిర్మిస్తారు. ఆరు బయట మల విసర్జన వల్ల నులిపురుగులు లేదా ఏలికపాములు వ్యాప్తి చెందుతాయి. వీటిని నట్టలు అంటారు. కడుపులో నట్టలుంటే రక్తహీనత ఏర్పడుతుంది. మనం తిన్న ఆహారాన్ని అవే తీసుకుంటాయి. మనం బలహీనంగా అవుతాం. సంవత్సరానికి 2 సార్లు కడుపులో పురుగులు పోవడానికి డీవార్మింగ్ మాత్రలు వేసుకోవాలి. మరుగుదొడ్డి ఉంటేనే కాపురానికి వెళ్తానన్న అనితాబాయ్ పారిశుద్ధ విప్లవానికి కారకురాలు అయ్యింది. అందుకే ఈమెకు కేంద్ర ప్రభుత్వం సులభ్ శానిటేషన్ అవార్డు కింద రూపాయలు 5 లక్షల చెక్కును అందించింది. 2011లో 100% పారిశుధ్యం ఉన్న గ్రామాలు అనగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యం ఉండి గ్రామం పారిశుధ్యంగా ఉంటే ఆ గ్రామానికి నిర్మల్ పురస్కార్ అవార్డు లభిస్తుంది. దీన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా బహుకరిస్తారు. చండీగఢ్లో లేఖ్చంద్ అనే వ్యక్తి ప్రజలు పారేసిన చెత్తను సేకరించి దాన్ని నిర్మాణ సామాగ్రిగా మార్చి అందమైన రాక్ గార్డెన్ నిర్మించారు. కాకతీయులు, నిజాం రాజులు గొలుసుకట్టు చెరువులను తెలంగాణ అంతటా నిర్మించారు. చెరువు నిండిన తర్వాత ఎక్కువైన నీరు పోవడానికి వీలుగా చెరువుకు ఒకవైపు మొత్తం రాళ్లతో అలుగు కట్టారు. తూము దిమ్మెను పైకి లాగితే చెరువు నీరు కాలువలోకి పారుతుంది. తూము దిమ్మెను కిందికి వదిలితే నీరు వెళ్ళడం ఆగుతుంది. రామప్ప చెరువు వరంగల్ జిల్లాలో రామప్ప దేవాలయం దగ్గరలో రామప్ప చెరువు ఉంది. ఇది మానవ నిర్మిత చెరువు. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ చెరువు 24 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. పానగల్లు చెరువు నల్గొండ జిల్లాలో ఉంది. దీనినే ఉదయ సముద్రం అంటారు. నల్గొండ జిల్లా నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకతీయ రాజు అయిన ప్రతాపరుద్రుడు ఈ చెరువు నిర్మించాడు.
ఇక్కడ ప్రసిద్ధ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం ఉంది. హుస్సేన్ సాగర్ ఇది హైదరాబాద్లో ఉంది. మన రాష్ట్రంలోని పెద్ద చెరువుల్లో ఇది ఒకటి. దీన్ని 1562లో హజరత్ హుస్సేన్ చావలి నిర్మించాడు. హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను కలుపుతూ ఉన్న దాని కట్టను 1946లో పెద్ద రోడ్డుగా మార్చారు. దీన్నే ట్యాంక్ బండ్ అంటారు. ఇది 5.7 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం కలది. 32 అడుగుల లోతు కలదు. ఉస్మాన్ సాగర్ ఇది హైదరాబాద్లో ఉంది. దీన్ని మూసీ నదిపై నిర్మించారు. దీన్నే గండిపేట చెరువు అని కూడా అంటారు. ఇది మంచినీటి చెరువు. ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎండిపోయిన చెరువుల పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఉదయపూర్ ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ నగరాన్ని సరస్సుల నగరం, సిటీ ఆఫ్ లేక్స్ అంటారు. ఉదయపూర్ చుట్టూ అనేక సరస్సులు ఉండడం వల్ల ఆ పేరు వచ్చింది. ఉదయపూర్లోని అన్ని సరస్సులలో పిచోలా సరస్సు ప్రముఖమైనది. 1362లో బంజారాల ద్వారా నిర్మించబడి తర్వాత కాలంలో మహారాజా ఉదయ్ సింగ్తో అభివృద్ధి పరచబడింది. ఉదయపూర్ నగరంలోని రాజభవనాలన్నీ సరస్సుల ఒడ్డున నిర్మించారు. అందులో జగ్నివాస్, సిటీ ప్యాలెస్ ముఖ్యమైనవి. ఫ్రిడ్జ్ పైన 5 నక్షత్రాల గుర్తు ఉన్నది కొనడం మంచిది. ఇవి తక్కువ విద్యుత్ను వినియోగించుకుంటాయి. బియ్యం, పప్పులు ఉన్న సంచులలో, డబ్బాలలో వేపాకులు వేస్తే పురుగుల్ని కొంతవరకు అరికట్టవచ్చు. ఒక పెద్ద మట్టి తొట్టి తీసుకొని దానికి లోపల పెట్టే మట్టి తొట్టి 3 లేదా 4 సెంటీమీటర్లు ఖాళీ ఉండేలా తీసుకోవాలి. పెద్ద తొట్టిలో 2 లేదా 3 సెంటీమీటర్ల మందం వరకు ఇసుకను పోయాలి. దాంట్లో చిన్న తొట్టిని ఉంచి 2 తొట్ల మధ్య ఖాళీ స్థలాన్నంతా ఇసుకతో నింపాలి. ఇసుకతో నీటిని తడపాలి. జనతా ఫ్రిడ్జ్ తయారైంది. అందులో పండ్లను, కూరగాయల్ని ఉంచి దానిపై మందపాటి గుడ్డను కప్పాలి. బస్సులలో ఇప్పుడు మిషన్ ద్వారా టికెట్లు ఇస్తున్నారు. దీనినే టిమ్స్, టికెట్ ఇష్యూయింగ్ మిషన్ అంటారు. వనిత కార్డు, నవ్య క్యాట్ కార్డు ఉన్నవారికి ప్రయాణ ధరలో 10% రాయితీ కూడా ఇస్తారు. వికలాంగులకు కూడా రాయితీ ఇస్తారు. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే రూపాయలు 500 వరకు జరిమానా లేదా 6 నెలలు జైలు శిక్ష లేదా 2 వేయవచ్చు. మన రాష్ట్రంలో రైళ్లను దక్షిణ మధ్య రైల్వే సంస్థ నిర్వహిస్తుంది. అప్పటికప్పుడు టికెట్లు ఇవ్వడాన్ని తత్కాల్ అంటారు. ముసలివారికి, వికలాంగులకు రాయితీ సౌకర్యం కలదు. మన దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ దేశానికి చెందిన సర్ జాన్ మార్షల్ 1922లో సింధు నది ప్రాంతంలో తవ్వకాలు జరిపాడు. అప్పుడు హరప్పా నాగరికత, సింధు నాగరికత బయటపడింది. సింధు నాగరికత పట్టణ నాగరికత. హరప్పా ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. గోధుమ, వరి, బార్లీ ప్రధాన ఆహార పంటలు. రాగి, సీసం, తగరం, లోహాలతో వస్తువుల్ని తయారు చేసేవారు. వీరి ప్రధాన రేవు పట్టణం లోథాల్. వీరు అమ్మతల్లి పశుపతిని పూజించేవారు. వీరి లిపి బొమ్మలతో కూడింది. గిరిజన ప్రదర్శనశాల, మ్యూజియం శ్రీశైలంలో ఉంది. సారనాథ్ స్తూపాన్ని అశోకుడు నిర్మించాడు. ఇటుక లేదా రాయితో నిర్మించిన ఘనమైన గుమ్మటం ఆకారంలో గల నిర్మాణాన్ని స్తూపం అంటారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి దగ్గర ఉన్న సారనాథ్లో ఉంది అశోకుని స్తంభం. దీనికి 4 వైపులా సింహాలున్నట్లు ఉంటాయి. దీన్ని నాణాలపై ముద్రించేవారు. దీనిలో రాజస్థాన్ శిల్పకళ ఉంటుంది. వారణాసి సమీపంలోని చూనార్ నుంచి తవ్వి తీసిన ఇసుక రాయితో దీన్ని రూపొందించారు.
తెలంగాణ అమరవీరుల స్తూపం హైదరాబాద్లో అసెంబ్లీకి ఎదురుగా ఉంది. 1969లో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి గుర్తుగా దీన్ని రూపొందించారు. కుతుబ్ మీనార్ ఇది 225 మీటర్ల ఎత్తు కలదు. ఢిల్లీలో ఉంది. దీన్ని కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించగా ఇల్టుట్మిష్ పూర్తి చేశాడు. కుతుబ్ మీనార్ ఇది 225 మీటర్ల ఎత్తు కలదు. ఇది ఢిల్లీలో ఉంది. దీన్ని కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించగా ఇల్టుట్మిష్ పూర్తి చేశాడు. ఎర్రకోట ఇది ఢిల్లీలో ఉంది. దీన్ని ఎర్రరాయితో నిర్మించారు. ఇందులో పర్షియన్, భారతీయ నిర్మాణ శైలులు రెండు స్పష్టంగా కనిపిస్తాయి. జాతీయ దినోత్సవాల్లో జాతీయ పతాకాన్ని దీనిపై ఎగురవేస్తారు. చార్మినార్ ఇది హైదరాబాద్లో ఉంది. దీని ఎత్తు 58 మీటర్లు. దీన్ని 1591లో నిర్మించారు. వేయి స్తంభాల గుడి ఇది వరంగల్లో ఉంది. ఇది కాకతీయుల కాలం నాటి శివాలయం. ఇందులో అద్భుతమైన శిల్పాలుంటాయి. మౌర్యులు మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్తుడు. ఇతని మనవడు అశోకుడు. ఇతను కళింగ యుద్ధంలో గెలిచిన తర్వాత హింసకు కలత చెంది బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అహింసా మార్గాన్ని ప్రబోధిస్తూ బౌద్ధమత వ్యాప్తి చేశాడు. జాతీయ పతాకంలోని అశోకుని ధర్మచక్రం సారనాథ్ స్తూపం నుంచి తీసుకున్నారు. నిజాం రాజులు హైదరాబాద్ రాష్ట్ర చివరి పాలకుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇతను బ్రిటిష్ వారి ప్రభావంతో వ్యవసాయాన్ని, పరిశ్రమలను అభివృద్ధి చేశాడు. విద్యా సంస్థల్ని స్థాపించాడు. నిజాం సాగర్, అలీ సాగర్ వంటి పెద్ద నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాడు. 1920లో మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ ఆనకట్టను నిర్మించి హైదరాబాద్ వాసులకు మంచినీటి సౌకర్యం కల్పించాడు. గుప్తులు క్రీస్తుపూర్వం 320లో శ్రీగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. గుప్త వంశస్థుల్లో సుప్రసిద్ధుడైన చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆధ్వర్యంలో నవరత్నాలు అనే కవులుండేవారు. గుప్తులు క్రీస్తుపూర్వం 320లో శ్రీగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. గుప్త వంశస్థుల్లో సుప్రసిద్ధుడైన చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలో నవరత్నాలు అనే కవులుండేవారు. వీరిలో కాళిదాసు గొప్ప కవి. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ఎల్లోరా గుహాలయాలు వీరి కాలంలో నిర్మించబడ్డాయి. మొఘలులు మన దేశాన్ని పరిపాలించిన మొఘల్ చక్రవర్తుల్లో అక్బర్ ప్రముఖుడు. ఇతడు గొప్ప పరిపాలకుడు, పరమత సహనం కలిగినవాడు. విజయనగర రాజులు విజయనగర రాజులలో శ్రీకృష్ణ దేవరాయలు ప్రముఖుడు. ఈయన 1509 నుండి 1529 సంవత్సరం వరకు పరిపాలించాడు. ఈయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే కవులుండేవారు. ఈయన కూడా కవి. ఈయన ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని రచించాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పాడు. కాకతీయులలో గణపతి దేవుని కుమార్తె రుద్రమదేవి ప్రముఖం. వీరి కాలంలోనే వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, రామప్ప పాకాల చెరువులు నిర్మించబడ్డాయి. మరాఠాలు మొఘలులను ఎదిరించి మరాఠా రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు శివాజీ. సమర్థ రామదాసు శివాజీ యొక్క గురువు. తుకారాం అనే భక్తుడు కూడా ఈయన కాలం వాడే. శివాజీని ఛత్రపతి శివాజీ అంటారు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.